ఈ కార్ మంచి ఉంది కదా అని ఇది మన ఫ్యామిలీకి మంచిగా సెట్ అవుతుంది కదా. కార్ గిట్ట బాగానే ఉంది కానీ మళ్ళీ దాని రేట్ కూడా బాగానే ఉంటుంది. పైసలు ఏముంది మనీష్ గారిని ఒకసారి అడుగుదాం. అమ్మయ్యా, ఇప్పుడైతే అన్ని అప్పులు తీరిపోయినాయి, ఏ టెన్షన్స్ లేవు. ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేద్దాం, చేయాలంతే. డాడీ, ఈ కార్ చూడరా ఎంత బాగుంది. బాగుంది డాడీ. తీసుకుందాం కదా. ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేద్దాం, తీసుకుందాం డాడీ. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో మొదలయ్యే ఆశ ఇది. మరి ఆ ఆశకి ముగింపు ఉండాలి కదా. కానీ డాడీ కారు కొందామన్నాడారా? ఆడిండు మమ్మీ. ఇప్పుడే అప్పులన్నీ తీరిపోయినాయి కదరా, ఎందుకు రా కొందామన్నాను. నాకు కూడా అదే అనిపించింది మమ్మీ. కాకపోతే డాడీ చిన్నప్పటి నుంచి ఏం అడగలే, సడన్ గా కారు ఉందామని అడిగే వరకు నేను కోరుకున్న ఈ ప్రశాంతమైన జీవితం నాకు చిన్న దానిలో కనిపించింది మమ్మీ. అందుకే ఏదైతే అది కానీ అని చెప్పి సరే కొందామని చెప్పేసిన. సరే ఇక మీ ఇష్టం. అయినా నీకు ఇష్టం లేదా మమ్మీ కారు ఉండడం? నాకు కూడా ఇష్టమే గాని. నాకు తెలుసు మమ్మీ, ఇంట్లో అందరం పని చేస్తున్నాం కదా, అప్పులు అంతటా అవే తీరిపోతాయి. కారు ఉంటున్నాం. ఒక విషయం నేను గట్టిగా చెప్పగలుగుతా, మన మధ్యతరగతి కుటుంబాలకి ఒకరిని ముంచి కాదు, మన ఒళ్ళు వంచి నెరవేర్చుకుంటాం. కాబట్టి నాకు ఒక గట్టి నమ్మకం, మనం కష్టపడి పనిచేస్తే మన కలలు నెరవేరుతాయని. మీరేమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.